10 ఏళ్ల క్రిందటి నుంచి చూసుకుంటే ఎక్కడైతే నిరుద్యోగ సమస్య ఉందో అక్కడే నెక్స్ట్ వచ్చే తరానికి మనకు ఇబ్బంది కాకూడదని ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరూ కూడా కలిసి మనకు టీఆర్ఎస్ పార్టీ వచ్చేలాగా తెలంగాణని రాష్ట్రంగా విభజించి ఎన్నుకున్నారు. అయితే అక్కడ మనం ఎన్నుకున్నటువంటి కేసీఆర్ గారు మనకి ఇంతవరకు కూడా నిరుద్యోగ సమస్య నుంచి ఇంతవరకు కూడా బయటపడలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ఉందో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం అందరము. ప్రతి ఒక్కళ్లకు కూడా నోటిఫికేషన్ అన్ని వర్గాల వారికి అన్ని రంగాల వారికి వేశారు సగం వరకు. ఇంకా ఇప్పుడు రాబోయే తీర్మాన్ మల్లన్న గారు మనకు 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి మన నిరుద్యోగ యువత అంతా కూడా మన ఎమ్మెల్సీ గారికి తీన్మార్ మల్లన్న గారికి ఓటు వేసి గెలిపిస్తే మనము రాబోయే తరానికి మనది అంతే అయిపోయింది. రాబోయే తరానికి కూడా మనము నిరుద్యోగ సమస్య లేకుండా చేయగలమని నేను కోరుకుంటున్నా. కాబట్టి అందరూ కూడా మే 27వ తారీఖు నాడు జరిగే నిరుద్యోగ పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము.